బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందనరావు స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ రోజు మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమన్నారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. బీజేపీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే రెండు పార్టీలు తమ పేర్లను పేపర్లో వచ్చేలా జాగ్రత్త పడుతున్నాయన్నారు. వాళ్ళు నోటీస్ తీసుకుంటారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి. ఏమైనా అకలుందా? ఎవడన్నా ఎలక్షన్ల నామినేషన్ల రోజు మాజీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళకి నోటీస్ ఇస్తుంది అంటే పేపర్లలో అయితే కాంగ్రెస్ కనబడాలి, లేకపోతే టీఆర్ఎస్ కనబడాలి. పట్టణాలలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరు ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఆ సిట్టు తోటి ఏం కాదు, ఆ టెలిఫోన్ కుంభకోణంలో కాంగ్రెస్కి ఎవరిని అరెస్ట్ చేయడం చేత కాదు. కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్. ఒకసారి వాళ్ళు అటు పోతున్నారు, ఇంకోసారి వీళ్ళు ఇటు వస్తున్నారు తప్ప ఇంకోటి మార్పు లేదు. అందుకని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించి ఈ మున్సిపాలిటీ మీద మా జెండా ఎగిరేసేందుకు అవకాశం ఇస్తే